డెహ్రాడూన్ ప్రో ప్లేయర్ అని వచ్చిండు. ఒక్కసారి నీ ఊత పదం అన్న నిమిషానికి ఒకసారి వస్తుంది. ఆగు బ్రో, ఈ మ్యాచ్ ఎండ్ దాకా ఆగు బ్రో. అన్ని క్వశ్చన్లు అడుగుతా బ్రో, మా డెహ్రాడూన్ అన్న అడుగుతా నేను క్వశ్చన్లు కంటెంట్ కోసం. నేను అంటున్నానా, నన్ను అంటున్నారా? డెహ్రాడూన్ అన్న అడుగుతా నేను. ఏమన్నా రెడీగా ఉన్నా గేమ్స్కి. నాకు ఏ అన్నా టార్గెట్ కాదు బ్రో. నా గుద్దలో గెలిగితే నేను ఏమైనా గుద్దని తెంగుతా. అది బూతులు మాట్లాడేటోళ్ళకి అంత అనుకుంటే నాకెంత ఉండాలి ఇంకా. ఎక్కడిని తిట్టేటోళ్ళని రోస్ట్ చేయడం తప్ప? చెప్పండి, మీరు చెప్పండి. ఏదో ఫ్రస్ట్రేషన్లో ఒక బూత్ వస్తే ఓకే, ఏదో ఫ్రస్ట్రేషన్ వచ్చింది అనుకోవచ్చు. మీరు చెప్పండి. అమ్మల్ని అక్కల్ని తిట్టేటోడు దాంట్లో నాకు తెలిసిన 2-3 ఉన్నారు. వాళ్ళు డైరెక్ట్ మ్యాచ్ వచ్చినప్పుడు వాళ్ళు తిట్టిండు. నాకు తెలిసిన వాళ్ళే. హెల్దీగా నా పాటికి నేను నా కంటెంట్ నేను చేసుకుంటున్నా. నా గుద్దలో ఏలు పెట్టి వాళ్ళ టీమ్మేట్లు నా గుద్దలో ఏలు పెట్టి వాసన చూసేదే పని. ఒకరిని అనే బదులు ఒకరిని అనే ముందు మన గుద్ద ఎట్లుందో మనం చూసుకోవాలి కదా బేట. 10 తీటలు ఉంటాయి, మళ్ళా దాంట్లో మన తీట ఒకటి. నేను అసలు తీటలకే తీటలు అంటోని పని నేను చూసుకుంటే నేను కామ్గా ఉంటా. ఇప్పుడు రండి పాడ్కాస్ట్ చేద్దాం అన్న. అది కాదన్నా, అది కాదన్నా. ఇప్పుడు నీకు వ్యూస్ మంచిగానే వస్తున్నాయి కదన్నా. అట్లాంటిది నువ్వు మీ స్క్వాడ్ వాళ్ళు నా గుద్దలో ఏళ్ళు ఎందుకు పెడుతున్నారన్నా? చెప్పండి అన్నా. నా పాటికి నేను కంటెంట్ చేసుకుంటా, మీరు ఎందుకన్నా నా గుద్దలో ఏళ్ళు పెడుతున్నారు ప్రతిసారి? డెహ్రాడూన్ ప్రో ప్లేయర్ అన్నా చెప్పన్నా. చెప్పండి పిల్లలు, నువ్వు ఆన్సర్ చెప్పన్నా దానికి. మీకు వ్యూస్ బాగానే వస్తున్నాయి కదన్నా. నా గుద్దలో ఎందుకన్నా మీ స్క్వాడ్ వాళ్ళు మీరు ఎందుకు ఏలు పెడుతురన్నా? నేనేం మిమ్మల్ని ఏం గెలకలేదు కదన్నా. అంతే అంటావన్నా? అంతే అంటావన్నా? గుద్దలా కాలుతుందన్నా? ఇది వ్యాపారం అంటావన్నా? వ్యాపారం అంటే ఇదే అన్నా. ఓపి అన్నా నువ్వు ఓపి అన్నా. ఒక్కసారి సాంగెత్తన్నా, ఓపి అన్నా. ఆయన కూడా వచ్చాడన్నా ప్రో ప్లేయర్. తొందరగా అమ్మ అన్న ఓపేనా వేసేయన్నా. రేపు హైలైట్స్ వీడియో వేసేయన్నా. డైలాగులు కట్టాలి. 8 నిమిషాలు వీడియో అయిపోతుంది నీకు. అన్న వ్యూస్ రావట్లేదన్న. నాకు కొంచెం మీలాగా వ్యూస్ ఎట్లా తెచ్చుకోవాలో టిప్స్ చెప్పన్నా కొంచెం. అన్నా మీలాగా సిగ్గు లేకన్నా అమ్మల అక్కల్ని మేము ఏడ తిడతామన్నా. అమ్మని అక్కని పిల్లాన్ని మేము ఏడ తిడతామన్నా? చెప్పన్నా. జనాలు అదే కోరుకుంటున్నారు బేట. మెదడు లేకుండా కామెంట్లు చేస్తుర్రు. వాళ్ళకి చెప్తున్నా ఒక్కటే, అమ్మల్ని అక్కల్ని తిట్టేటోడిని హెల్దీగా రోస్ట్ చేస్తున్నా నేను. ఎవరిని అమ్మని అక్కల్ని తిట్టట్లే, నేను హెల్దీగా రోస్ట్ చేస్తున్నా. గది దాంట్లో ఆ డెహ్రాడూన్ ప్రో ప్లేయర్ ఉంటారో, దాని కింద బచ్చాగాళ్ళు ఉంటారో, అందరూ అదే టైపు. అమ్మల్ని అక్కల్ని తిట్టే నాయాలే అందరూ. అది హెల్దీగా రోస్ట్ చేస్తున్నా నేను. ఏ అమ్మని అక్కనే తిట్టట్లే, హెల్దీ రోస్ట్. గది నా గుద్దలు ఏలు పెట్టారు, వాళ్ళకి వాసన చూపిస్తున్నా ఇప్పుడు అంతే. ఎరా పుంజు అంటే లోకల్ అనుకున్నావా ఏంటి? ఏటరా పుంజు అనే పెట్టేసుకుంటావా? ట్రోలింగ్ పుంజు, ట్రోలింగ్ డెహ్రాడూన్. ఎరా యూనిక్ గేమర్ అని ట్యాగ్ చేసే మగోళ్ళు అయిపోయినారా మీరు? ఏట్రా యూనిక్ గేమర్ అని ట్యాగ్ చేస్తారా మీరు? మీకు ఉంటుందిరా, ఇంకా రోజు ఉంటుంది మీకు. ఒక్కడిని వదిలిపెట్టేది లేదు నేను. యూనిక్ గేమర్ అని ట్యాగ్ చేయాలా? పుంజు, డెహ్రాడూన్. ఆ వాయిస్ షేమ్ చేస్తారా మీరు? ఎరా అని వేసుకోరి పోయి. నేనేమన్నాను? ఎందుకు మీకు తెలుసుగా నేనేందో. బ్రాండ్ ఇక్కడ, బ్రాండ్ పుంజు బేబీ బ్రాండ్ ఇక్కడ. ఎరా బయట మీటప్ పెడదాం, వస్తావా? రేపు గజ్వేల్ మీటప్ ఉంది, వస్తావా? లేకపోతే నువ్వే ఉంటావు చెప్పు. మీ ఇంటి దగ్గర మీటప్ పెడదాం, నేను వస్తా. చూద్దాం, మీ ఇంటి దగ్గర మీటప్ పెడదాం. వాడు ఏడుంటాడు చెప్పాడు? పిల్లలు వాడు ఏంది ఏరియా ఎక్కడ? నెల్లూరా, వైజాగ్? ఏడుంటాడు? వాళ్ళ ఇంటి దగ్గర మీటప్ పెడదాం. చూద్దాం ఎవరెవరి దగ్గరికి వస్తాడు చూద్దాం. దమ్ముందా? ఇంటి దగ్గర మీటప్ పెడతాం. మీ ఇంటి దగ్గరనే నీకు సపోర్ట్ ఉంటుంది, నాకెవరు ఉండరు. నీకే లోకల్ కదా. చూద్దాం మరి పుంజు సపోర్టర్స్ వస్తారా, నీకోసం వస్తారా? ట్రోల్ చేస్తావా? 10 రోజుల నుంచి చూస్తున్నా నేను. ట్రోల్ చేస్తావా నువ్వు నన్ను లైవ్ లో? ఆఫ్టర్ ఆల్ నాని
ఇప్పుడు ఆడపిల్లనే వచ్చింది, ఆడపిల్లనే మాట్లాడతాను మనతో. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనతో పాటు నిక్కీ గర్ల్ గేమర్ ఉంది. ఓకేనా, నిక్కీ తెలిసి అందరికీ మనం ఆడినాం రీసెంట్గా. ఓకే నిక్కీ, ఏం సంగతి, తిన్నావా? తిన్నామ్మా ఇప్పుడే. ఇంకా బేటా ఏం నడుస్తుంది, ఎట్లా ఉంది? నిక్కీకి ఎంతమంది ఫాలోవర్స్ తెలుసా? నిక్కీ గర్ల్ గేమర్కి ఇన్స్టాగ్రామ్లో 2,50,000 ప్లస్ ఫాలోవర్స్. నీకెంతున్నారు ఆఫ్టర్ ఆల్? 13,000 మంది. నీకు ఎట్లొచ్చిర్రా ఫాలోవర్స్ ఆ 13,000 మంది? యూట్యూబ్ షార్ట్స్ అందులో కాపీ చేసి పెట్టినాం ఆ గేమింగ్. మరి ఇన్ని ఎట్లా వచ్చిర్రా సబ్స్క్రైబర్లు? యూట్యూబే కరప్ట్ అయిపోయింది, యూట్యూబ్ కరప్ట్ అయిపోయింది మొత్తం. ఇలా షార్ట్స్ అప్లోడ్ చేసి బట్లని కొట్టి కిల్స్ తెచ్చుకొని 1v4. ఏం ఫైదారా? ఏంది నువ్వు కొడితే ప్లేయర్ జరగడే? అయ్యో, ఒక్కడు పోయి నలుగురిని కొడితే ప్లేయర్ జరగడే? ప్లేయర్ ఏం కూడా చేయడు అక్కడ, ఏం చేయడు ప్లేయర్. ఒట్టినే నిలబడతాడు, ఉరుకుతుంటాడు, వీడు ఉరుకుతుంటాడు అంతే. అట్లాంటి ప్లేయర్లను కొట్టి 50 kills 60 kills. మంచిగా మాట్లాడితే ప్రూఫ్లు తీసుకొస్తానంట. ఏ ప్రూఫ్లు తీసుకొస్తా? ఏం తీసుకొస్తావు? నీకు వస్తుంది ఇప్పుడు నెక్స్ట్ ప్రూఫ్లు. షీ టీమ్స్ వస్తారు, గెట్ రెడీ ఉండు. ఆడపిల్ల వచ్చింది నాతోని, షీ టీమ్స్ అయి నీకు డైరెక్ట్ షీ టీమ్స్ వచ్చి గుంజుకోపోతారు ఇంట్లోకించి. అప్పుడు కానీ సక్క అవుతావు. ఏరా షీ టీమ్స్ వస్తారా నీకు? ఏరా ఒక్క నిమిషం ఆగండి, సైలెన్స్. మీ చాట్ల మోడరేటర్ మెసేజ్ చేస్తే కూడా నీకు తెలియదు అంటే వానికి ఎందుకు మోడరేటర్ ఇచ్చినావు నువ్వు? 3 సంవత్సరాల నుంచి మోడరేటర్ వాడు. 3 సంవత్సరాల మోడరేటర్ ఆడపిల్ల గురించి తప్పు మాట్లాడతారు, నవ్వుతావేట్రా? మెసేజ్ డిలీట్ చేస్తావా నువ్వు? మెసేజ్ డిలీట్ చేసి మళ్ళీ తెల్లారి మళ్ళీ నన్ను పట్టుకుంటారని చెప్పేసి వాడిని హైడ్ చేసేస్తావా? పాపం వాడు ఎంత మంచోడు ఉంటాడు వాడు. 3 సంవత్సరాలు నీకు మోడరేటర్ నీ బాంచనని ఉన్నాడు రా నీ చాట్ల. వాడిని వెళ్ళగొట్టినవరా నీ అవ? నువ్వు ఎందుకు రాను అసలు? మా చాట్లు ఎట్లుంటారు చూడు మోడరేటర్స్ కానీ ఎవరైనా నా చాట్లు నన్ను ఎవరు తిడతారో చెప్పండి. ఇప్పుడు నేను ఎంత ఫన్ ఎంటర్టైన్మెంట్ ఇస్తాను, నువ్వు ఇవ్వాలి కావరా? నువ్వు నా కిల్స్ రావడం సరే, నేను బాట్ గేమ్ ప్లే ఆడతాను, నేను బాటే. ఓకేనా, నేను ఇచ్చే ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలుగుతావా? చూడు నన్ను, నేను కెమెరాలు చూస్తున్నాను, నాకు కనిపిస్తున్నావు, నన్ను చూడు, మస్తున్నావు నువ్వు. మీటప్ పెడతా రేపు రా, చూసుకుందాం. ఏమంటున్నా? లేకపోతే మీ ఇంటి దగ్గరనే పెడతాం. నువ్వు ఏడు ఎప్పుడు నువ్వు అడ్రస్ చెప్పు నాకు, నేను వస్తాను, మీ ఇంటికి వస్తా, కూర్చొని మాట్లాడుకుందాం. మీ అమ్మ నాయన ఉన్నారు కదా, డైరెక్ట్ మాట్లాడదాం. ఓకేనా? వీడు కాదంట సూత్రధారి, వీడు పాత్రధారి అంట. సూత్రధారి ఇంకోటి ఉండట. వీళ్ళు సూదులు పెట్టి ఓడుస్తున్నాడంట. వాడిని కూడా గుంజుకురావాలి, వాని ఇంటి దగ్గర కూడా మీటప్ పెడతా రేపు. వాని అడ్రస్ కూడా కనుక్కొని వాడి దగ్గర కూడా మీటప్ ఉంటుంది. బాగా గమ్మున ఆడుకోవచ్చు కదరా బాట్లాబీలు. శరం వచ్చిందా బాట్లాబీలు? మిమ్మల్ని అన్నారా? నీ పేరు పెట్టి పిలిచారా అన్న? ఎందుకు కాలుతుంది మీకు? నువ్వు చెప్పినావు, ఎందుకు కాలుతుంది మీకు చెప్పు. సంబంధం లేదు, నా ఇష్టం. నన్ను ఏమన్నా నాకు అనవసరం. నువ్వు టైర్ చూపిస్తావు, నీ దగ్గర ఎందుకు వస్తాం పై నాకు అర్థం. గుద్దవచ్చు ఎందుకు హైడ్ చేస్తున్నావు? స్క్రీన్ హైడ్ చేసుకోవాలా? ఆడేది BGMI, నువ్వు ఆడేది BGMI, బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా. దానికి PUBG లోగో వేసి పాపం జనాలకి డైమండ్ లాబీలు ఆడిపించి జనాలని ఎర్రిపుక్ చేస్తున్నావే నువ్వు. తెలియని వాళ్ళు చాలా మంది చూస్తారు తెలుసా. మేమేం నీ కడుపు కొట్టాలని కాదు, ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను. ఎందుకు నా దగ్గర చిన్న స్ట్రీమర్స్ ఉన్నారా, ఎంతమంది సపోర్ట్ చేసినా, ఎంతమంది 100K వేసినా లైవ్లో వస్తారు, వాళ్ళే వచ్చి మాట్లాడతారు. లేదంట పైసలు తీసుకొని ఆడుతున్నా. మరి నువ్వేం తీసుకుంటున్నావు పెంకాసులా? ఆడపిల్ల చెప్తుంది ఇప్పుడు, అన్నీ చెప్తుంది. ఆగు, నీ పని అన్నీ తెలుస్తాయి ఇప్పుడు. ప్రూఫ్స్ ఏంటంటే డైరెక్ట్ షీ టీమ్సే ప్రూఫ్ చూపిస్తుంది వానికి. అయ్యో లాయరా అమ్మవాడు? ఓహో లాయరా? అమ్మో నాకు భయం అవుతుంది లాయర్ అంటే. అయితే వకీల్ సాబే. ఓకే వకీల్ సాబ్ అయితే. ఇట్లాంటి వాళ్ళకి ఫ్రెండ్స్ ఒకటే చెప్తున్నా, నేను ఎప్పుడైనా సరే ఎవరన్నా పేరు పెట్టి ట్రోల్ చేసిన, పేరు పెట్టి తిట్టినా చెప్పండి, మీరే చెప్పండి. ఇట్లాంటి వాళ్ళని మీరు అసలు సపోర్ట్ చేయదు. ఓపెన్ చెప్తాను ఆనెస్ట్గా. స్ట్రీమ్ స్టార్ట్ చేస్తే డైరెక్ట్ రిపోర్ట్ కొట్టి పడేసాను, ఛానల్ టర్మినేట్ అయిపోవాలి. అరే బయట ఉన్న 10 మందికి దానం చేసి సపోర్ట్ చేస్తాను నేను. నా అట్లాంటి మీదగా ట్రోల్ చేసి ఎడ్డరేట్లు పెట్టి ఎడ్డరేట్ పుంజు అంట, ఎడ్డరేట్ డేరాడు అంట. ఏమో ట్రోల్ నా వాయిస్ని వాడు షేమ్ చేస్తున్నాడు. మీరు ఎట్లా పోయారు అసలు? వాళ్ళ దాంట్లో ఉన్న సగం మంది పిల్లలే పాపం. వాళ్ళకి మారుతుంది ఇప్పుడు, తెలుస్తుంటది వాళ్ళకి. అట్లీస్ట్ మారాలరా, మీరు పిల్లలు రే, మీకు తెలియదు బెట్ట. ఆ చాట్లు అసలు మీరు ఎందుకు ఉంటారు ఇప్పుడు నాకు అర్థం కాదు. మోడరేటర్స్ బెక్కారు కాదు వాడు. ఇంకోటి మళ్ళీ ఇప్పుడు వాడు ఏమంటాడు, నేను చేయలేదంట. వాడు ఏమంటాడు, వాడు వెనకాల ఇంకోటి ఉన్నాడు ఎవడో పత్రికలు మంచిటోడు, వాడు చెప్తుడా వీడు చేస్తున్నాడంట. వీనికి 7 లక్షల మంది ఎంతమంది బెట్ట? 7 లక్షలా 8 లక్షలా? 7 లక్షలు. అయినా ఒక మాట, ఇంక 7 లక్షల సబ్స్క్రైబర్స్. ఓకే బాయ్, నువ్వు ప్రో ప్లేయర్ బాయ్. 7 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఓకే, వానికి 7 లక్షల సబ్స్క్రైబర్లు ఎట్లా వచ్చి తెలుసా? యూట్యూబ్ షార్ట్స్ ఫీచర్ వచ్చినాక వీడు డైలీ 1v4
2v4 అవి షార్ట్స్ పెడుతుండే వాడు రీల్స్. అట్లా ఆడుకుంటా. అదేదో బండి వేసుకొని ఉరికిచ్చి కొడతా టైం పాస్ చేస్తుంటాడు, అటు చూస్తుంటాడు, టైం పాస్ చేస్తుంటాడు. వేసుకుని సరే ఓకే, అది వదిలేసే. వీలైతే ముగ్గురు కొత్త స్ట్రీమర్స్ కి సపోర్ట్ చేయడానికి నేర్చుకో, అర్థమైందా? తెలివి వాడు, బుర్ర వాడు. కొంతగా ఆడి అనవసరంగా జనాన్ని ఎర్రిపుక్ చేయడం కాదు. వీలైతే ముగ్గురికి సపోర్ట్ చేయి. నేను చేసినా నువ్వు చేసినావా? పేర్లు చూపి ఒకసారి. ఎన్ని సబ్స్క్రైబర్లు వచ్చిరు వాళ్ళకి, ఎంత దానం చేసిరు నీకు వాళ్ళు. అది నేను సపోర్ట్ చేసిన వాళ్ళు వచ్చి మాట్లాడతారు. ఇప్పుడు మొత్తం అందరిని విలువ ట్రాక్ మొత్తం. అప్పుడు నీ చరిత్రలో ఉండవు, నువ్వు అసలు ఉండవు, నీ ఛానల్ డిలీట్ అయిపోతావు, నువ్వు కనబడవు. నువ్వు నాతో సెల్ఫీలు దిగా నన్ను @ అని చెప్పి నన్ను ట్రోల్ చేస్తావారా నువ్వు? అన్నా అని చెప్పి రావాలా? ఏమైనా ప్రాబ్లం ఉంటే అన్నా ఇది కాదని అది కానీ మాట్లాడాలా? అది నువ్వు నన్ను డైరెక్ట్ లైవ్ లో ట్రోల్ చేస్తావారా నువ్వు? ఆఫ్టర్ ఆల్ కానీ ఏమ్రా, మీ ఇంటి దగ్గర మీటప్ పెడదా? మా అడ్రస్ చెప్పు బేటా, వస్తా. నేను భయపడ. నువ్వు ఏడుంటావు చెప్పు? నెల్లూరు ఉంటావు, వైజాగ్, నాకు తెలియదు ఎక్కడ ఉంటావు కూడా తెలిస్తే ఎప్పుడు. నేను మీటప్ నీ ఇంటి దగ్గరే పెడతా. మీ ఇంటి దగ్గర గ్రౌండ్ లో మీటప్ పెట్టుకుందాం, ఓకేనా? లైవ్ లో వెళ్తే లైవ్ ఆఫ్ చేసుకొని వచ్చిండు. నీకు సపోర్ట్ వస్తారు కదా అక్కడ, చూద్దాం, ఓకేనా? లైవ్ లో వేరే ఇంకోటి ఒక్క నిమిషం అక్కడ ఏంది, నీతో 4v4 ఆడాల మేము. నిన్న చాట్ చూస్తున్నా, అన్ని చూస్తున్నా. మా ఫ్యామిలీతో నేను ఫ్యామిలీ కూడా కేటాయించాలా. పుంజు ఫ్యామిలీ మ్యాన్ ఇడా ఏమంటున్నా, పుంజు ఫ్యామిలీ మ్యాన్. నా ఫ్యామిలీ ఫస్ట్, తర్వాత ఏదైనా. 4v4 ఆడాలంట, 5 lakhs ఏదో అంట ఛాలెంజ్ అంట, ఏమేమో చెప్తుర్రా. ఎరా నువ్వు వచ్చి గెలికించుకున్నావు, నువ్వు ఇంకా సపోర్ట్ తీసుకొచ్చుకుంటావారా నువ్వు? పాపం వేరే వాళ్ళని ఇబ్బంది పెడతావా నువ్వు? మధ్యలో నువ్వు చేసిన తప్పుకి వేరే వాళ్ళని తీసుకొచ్చుకుంటావా? వాళ్ళకప్పుడు మీతో ఆడినాడు రాజు బ్రో, ఆ పిల్ల బచ్చాలు మీ గురించి మాట్లాడుతున్నారు. ఎరా నీతో ఆడే పిల్ల బచ్చాలు నా గురించి మాట్లాడుతున్నారా? మాట్లాడరా ఇప్పుడు, రా వాడిని డిస్కౌంట్ తీసుకురండి, మాట్లాడదాం డైరెక్ట్. రమ్మను రారా బేటా, రా పేరు రా బేటా, డిస్కౌంట్ రా బేటా, మాట్లాడుకుందాం. ఉన్నట్టు నోరు జారుతా. ఎందుకు బేటా అనవసరంగా టీమ్మేట్లు నన్ను @ అంటే యాక్ట్ చేస్తారు మీరు. 5 lakhs ఛాలెంజ్ అంట, 4v4. అరే నీతో ఎందుకు కావాలరా 4v4? నువ్వు ఎవడరా అసలు? నీతోనే ఎవరు ఆడతాడు 4v4? నువ్వేం పీకినావా? తెలుగు గేమింగ్ కంపెనీ నువ్వేం పీకినావారా? ఎంతమందికి వచ్చినాయి నీ వాళ్ళ సబ్స్క్రైబర్స్? చెప్పు, అది చెప్పు ఒకసారి చాట్లో చెప్పండి పిల్లలు. అని మళ్ళీ ఎవరికైనా సబ్స్క్రైబర్స్ వచ్చిరా?